హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను ఒంగోలులో ఉన్నాను. నైట్ 7 అవుతుంది. ఇప్పుడైతే నేను మాటూరుకి బయలుదేరుతున్నాను. ఎందుకంటే రేపు గుంటూరుకి వెళ్ళాలి. గుంటూరులో రేపు ఈవినింగ్ ఫంక్షన్ అయితే ఉంది మాది ఐటీసీ హోటల్లో గుంటూరు. నేను ఇప్పుడు వెళ్ళేసి రేపు ఎర్లీ మార్నింగ్ 9-9:30 కల్లా ఐటీసీ హోటల్కి రీచ్ అవ్వాలి. అక్కడ కొన్ని వర్క్స్ ఉన్నాయి, అవి అంతా ప్రీ ప్లాన్గా మొత్తంగా అవన్నీ చూసుకున్న తర్వాత ఈవినింగ్కి గెస్ట్ అందరూ వస్తారు. వాళ్ళని ఒకసారి రిసీవ్ చేసుకొని ప్రాపర్గా సెట్ చేసుకోవాలి. నేను ఎలా వెళ్తున్నాం ఏందనేది మొత్తం ఒకసారి ప్రాపర్గా చెప్తాను. రేపు మార్నింగ్ కూడా నేను వెళ్ళేటప్పుడు వీడియో తీయడం అయితే మ్యాక్సిమం కుదరదు. వేరే సార్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో పాటు అయితే గుంటూరుకి రీచ్ అవ్వాలి. రీచ్ అయిన తర్వాత అక్కడ కొన్ని క్లిప్స్ అవి ఫొటోస్ పెట్టి బ్యాక్గ్రౌండ్ వాయిస్తో అయినా నేను మొత్తం చెప్తాను. ఫైనల్గా వెల్కమ్ హోటల్ బై ఐటీసీకి అయితే రీచ్ అయిపోయిన తర్వాత చెక్ ఇన్ అయిపోయిన తర్వాత ఇది ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాం. ఫస్ట్ ఫ్లోర్ బ్యాంకెట్ హాల్ ఉంది. ఆ తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఈ ఫేస్లో అయితే ఇలాగైతే వచ్చేసాం. ఆ తర్వాత కొన్ని డిస్కషన్స్ అవన్నీ జరిగినాయి, ఎలా చేయాలి ఏందనేది అవన్నీ మాట్లాడుకున్న తర్వాత లంచ్ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత రూమ్కి అయితే వెళ్ళిపోయాం. అందరూ చూపిస్తారు కదా వీడియోస్లో రూమ్ టూర్ అని, ఈసారి నేను చేద్దామని స్టార్టింగ్ నుంచి వీడియో తీస్తున్నాను. చూడండి, ఆల్రెడీ వేరే సార్స్ కూడా ఉన్నారు కాబట్టి కొంచెం మెస్సీగా ఉండిద్ది, కొంచెం బేర్ చేయండి. ఆ తర్వాత ఇదంతా చూడండి, ఇదంతా నేను వచ్చిన తర్వాత క్లీనర్స్కి అయితే చెప్పేశాను. వాళ్ళైతే అవి క్లీన్ చేయడానికి అయితే తర్వాత వచ్చేసారు. ఒకసారి అంతలోకి నేను రూమ్ టూర్ అయితే చూపిస్తాను. చూడండి, ఈ స్టార్టింగ్లోనే ఇదైతే బాత్రూమ్ అయితే ఉంది. ఇది ఓపెన్ చేసుకున్న తర్వాత ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడం ఎందుకు, ఇది మొత్తం చూసేయండి. ఇదైతే షవర్కి ఇది స్టార్టింగ్ డోర్ పక్కనే లాకర్ రూమ్ కూడా ఉంది. దీంట్లో మనం క్లోజ్ అండ్ ఏదైనా జ్యువెలరీ అట్లాంటివి ఉంటే లాక్ చేసుకోవడానికి లాకర్ కూడా ఇస్తారు కాబట్టి అది ఉంది. నేను ఒకసారి చూపిస్తాను. చూడండి, ఆ బిగ్ మిర్రర్తో పాటు ఈ స్మాల్ మిర్రర్ కూడా ఉంది. మనం కొంచెం షేవింగ్ చేసుకోవడానికి అట్లా అన్నిటికీ యూజ్ అయ్యిద్ది. ఇదైతే నేను ఇంకా ఐడి కార్డ్స్తోనే ఉన్నాను. చూడండి, ఆ తర్వాత ఇక్కడ డిజైనర్ ప్రతి రూమ్ కూడా చాలా వెల్ డిజైన్గా సూపర్గా అయితే ఉంది. ఇది వేరే సార్స్ అందరూ ఆర్డర్ చేసుకున్న ఈ ప్రీవియస్ నైట్స్ అన్నీ ఉన్నాయి. ఇది ఒకసారి ఎందుకు తీసాను తెలియదు. ఈ తర్వాత ఇది మా రూమ్ అయితే 10th ఫ్లోర్లో ఉంది. ఈ 10th ఫ్లోర్లోనే స్విమ్మింగ్ పూల్, జిమ్ అన్నీ అయితే ఉన్నాయి. ఇది ఓవరాల్ హోటల్ మొత్తం 18 ఫ్లోర్స్ ఉంది. ఇది నేను 10th ఫ్లోర్లో నుంచో ఉన్నాను. ఇది పైన 8 ఫ్లోర్స్ ఇంకా కనిపిస్తున్నాయి. చూడండి, ఇదైతే చిన్నపిల్లలకి స్విమ్మింగ్ పూల్, అలాగే పెద్దవాళ్ళకు కూడా పక్కపక్కనే ఉన్నాయి రెండు. చాలా బాగుంది. 10th ఫ్లోర్ కాబట్టి నైస్ వ్యూ కూడా వస్తుంది. అక్కడ చూడండి, మొత్తం క్రిస్టల్ క్లియర్గా చాలా బాగున్నాయి. వాటర్ కూడా. ఫోటో సెషన్ అయితే కొంచెం జరిగింది. నేనైతే అంతగా ఎక్కువగా తీసుకోలేదు. కొంతమంది నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ కొంచెం ఫోటోషూట్ అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా చాలా బిజీ అయిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అందరినీ రిసీవ్ చేసుకోవడం, వాళ్ళకి మొత్తం అరేంజ్ చేయడమే సరిపోయింది. ఇదైతే నేను స్వీట్ చాలా బాగా నచ్చింది. ఇదైతే నేను చూసుకున్నాను. ఇది లంచ్లో తీసుకున్న పిక్సే ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఇవన్నీ గిఫ్ట్స్, ఇవన్నీ వచ్చే వాళ్ళందరికీ చేయాలి. మా యొక్క గుంటూరు మాడ్యూల్ యొక్క ఈవెంటు ఇది స్టార్టింగ్ బిగిన్ అయ్యే ముందు తీసుకున్నాను. ఆ తర్వాత తీసుకోలేదు, ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రైవసీ కొంచెం డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని. ఆ తర్వాత ఈ ఫంక్షన్ అయితే 9-11 o'clock వరకు జరిగింది. ఆ తర్వాత డిన్నర్ అవన్నీ కంప్లీట్ చేసుకొని వాళ్ళైతే అందరినీ డిస్పర్స్ అయితే అయిపోయారు. మేము ఈవెంట్ చేసిన వాళ్ళం కాబట్టి అది అంతా తర్వాత కూడా చూసుకోవాలి కాబట్టి మొత్తం 2 o'clockకి కంప్లీట్ అయిపోయింది. మేము కూడా చెక్అవుట్ అయిపోయాం. ఆ తర్వాత నేనైతే మిడ్నైట్ మా కార్లే ఉంది కాబట్టి కార్లో మళ్ళీ ఇంటికైతే వచ్చేసాం. అది పెద్ద స్టంట్ అసలు. కార్లో స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు బ్రేకులు ఫెయిల్ అయినాయి, వచ్చేటప్పుడు కొన్ని కష్టాలన్నీ అనుభవించాల్సి వచ్చింది. అది ఆ టాపిక్ నేను ఎప్పుడైనా చెప్తాను. ఇంటికి వచ్చిన తర్వాత ఈ వీడియో అయితే చూశాను. ఇది చాలా
కూల్‌గా అయితే ఉన్నాయి గదా! ఈ తర్వాత ఇవి ఫ్లాష్ చేసి చూస్తే చూడండి ఎంత క్లారిటీగా ఎంత బాగున్నాయో. దీంట్లో ట్రాన్స్‌పరెంట్‌ది ఉంది చూడండి. ఇక్కడ ఒక గప్పి ఉంది. దాంట్లో పిల్లలున్నయి గూడా చాలా క్లియర్‌గా కనిపిస్తుంది దాని లోపల. అవి తొందరగా పిల్లల్ని అయితే డెలివరీ అయితే చేసిద్ది. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయండి గైస్. ఇట్లాంటి ఫిషెస్ వీడియోస్ ఇంకేమైనా కావాలంటే నేను పోస్ట్ చేస్తాను.